కోవిల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చంద్రగోష్ఠి జరుగుతుంది. ఆ తర్వాత తీర్థ వినియోగం అవుతుంది. అయినాక అక్కడనే ఈ స్వాములందరికీ మాలిక సమర్పణము, చిన్న సమర్పణం అని చేస్తాము. అక్కడి నుంచి బియ్యం నడుస్తూ మనం వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత నెలను బట్టి అక్కడ బియ్య సంభావన అనేటువంటిది ఏర్పాటు జరుగుతుంది. అదైన తర్వాత ఇక్కడికి వస్తాం తిరుమల దగ్గరికి. వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్యం చేసుకుంటాం. ఆర్యం చేసుకొని ఈ ఏవైతే పారాయణాలు చేసామో అన్నింటినీ కూడా శాస్త్రం చేసుకుంటాం. శాస్త్రం చేసుకుంటాం. శాస్త్రం చేసుకున్న తర్వాత అప్పుడు స్వర్గపాధ్యం అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ స్వర్గపాధ్యం అవుతుంది. స్వర్గపాధ్యం అయిన తర్వాత మనకు బంధువులందరూ కూడా చాలామంది వస్తారు కాబట్టి స్వర్గపాధ్యం అయినాక 5 నిమిషాలు అందరు వినే అవకాశం ఉంటుంది. ఇక్కడ వినే అవకాశాలు చాలామందికి ఉన్నది అని చెప్పి కార్యకర్తలు కోరడం వలన విశేషంగా అప్పటికి చెప్పుకుంటాం. మళ్ళీ ఎప్పుడు అంటే ఇప్పుడు సంగ్రహంగా పూర్తి చేసుకొని తిరుమల గుడిలోకి పోయి బియ్యాలు నడిచి ఇక్కడ బియ్యాల సంభావన అయిపోయినాక తిరుమల దగ్గరకు వచ్చి శాత్మలు అయిపోయిన తర్వాత స్వర్గపాధ్యం ఇచ్చిన తర్వాత కిందికి పోయి అప్పుడు యథావకాశంగా 5 నిమిషాలు 10 నిమిషాలు నిమిషంగా చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరుమల దగ్గరకు వస్తాం. వచ్చిన తర్వాత వారికి సంబంధించిన తీర్థ తనియ ఉంది. ఆ తీర్థ తనియ విన్నపం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు తీర్థ వినియోగం చేసుకుంటారు. ఆ తర్వాత మనందరికీ తెలియాలని జరుగుతుంది. ఇది జరిగేటువంటి కార్యక్రమం. అయితే బంధువులందరూ గమనించవలసింది ఏంటి అంటే లక్ష్మణాచార్య గారి యొక్క సంకల్పాన్ని అనుసరించి ఇక్కడ నేను చాలా కాలంగా ఉన్నా కాబట్టి ఇక్కడ నాకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉండే మన వాళ్ళంతా కూడా ఇది గోపతల గారు కానీ అందరూ కూడా నా మీద ప్రేమ, గౌరవం, భక్తి కలవాలి కాబట్టి సాధ్యమైనంత వరకు వారి తల్లిగారు పోయినప్పుడు, ఆ తర్వాత సుదర్శనాచార్య గారి తల్లిగారు పోయినప్పుడు, మా అక్క లక్ష్మక్క పోయినప్పుడు అర్చరాలు నేనే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా నేనే చేయడం జరిగింది. బహుశా మరి ఆ లక్ష్మణాచార్య గారి సంకల్పం నా ద్వారా కావాలని ఉండిందో ఏమో. వాస్తవానికి ఈ అర్చరాది కాలక్షేపం కూడా నాకు చేతనితో కాదో వస్తానో రాను అని ఉద్దేశించేత వేరే వాళ్ళని నియమించడం జరిగింది. కానీ మరి పెరుమాళ సంకల్పం వారి సంకల్పం చూడిందో వారికి ఏదో అవాంతరం వచ్చింది, నేను రావడం జరిగింది. అయితే ఇప్పుడు వారి కొడుకులు కానీ మన బంధువులందరూ కూడా కోరింది ఏంటి అంటే ఇప్పటి కార్యక్రమం అంతా కూడా మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాము అని అన్నారు. వాటి బంధువులందరూ కూడా అయ్యో మేం కావా మాకు తెలియదా అనేటువంటి భావన లేకుండా ఎందుకంటే ఎవరిలో ఒకళ్ళు లీడింగ్ చేస్తే కదా బాగుంటుంది. అవి అందువరగా ఎవరు ఏమనుకోకుండా మనం అందరం కలిసి ఏకముడిగా చేసుకుందాం. వాస్తవానికి ఏంటి అంటే ఉపయోగం అలాంటి సాంప్రదాయం ప్రకారంగా ఏంటి అంటే బియ్యం వచ్చేటప్పుడే చేయాలి. కానీ మనం ఏం చేసుకుంటాం, పెళ్లి పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే అది వస్తుంది రాదు ఇవన్నీ రహస్యాలు ఉంటాయి. అర్చక రహస్యం, పాచక రహస్యం, అధ్యాపక రహస్యం, యాగిక రహస్యం ఉంటుంది. అందువరగాను మనం ఏం చేస్తామంటే పైగా ఇక్కడంతా మనమే ఉన్నాం కాబట్టి అట్లని శాస్త్రానికి విరుద్ధంగా ఏం చేయడం లేదు. శాస్త్రం ప్రకారంగా చేస్తాం, ఆచారం అనుసరించి కూడా ఆచరిస్తూ వస్తున్నాం. ఆ ప్రకారంగా మనం చేసుకుందాం. అదంతా కూడా గమనిస్తారని చెప్పి మరి అందరం కలిసి ఒక మూటిగా ఉండి కార్యక్రమం జరుపుకున్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. మీరందరూ మన్నించాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 10 నిమిషాలు లేదా 15 లేదా 20 నిమిషాల కంటే ఎక్కువ చెప్పాను. నేను కార్యకర్తలు ముందే చెప్పిన ఏంటి అంటే కాలక్షేపం సమాప్తి కాగానే ఇక్కడ ఏదో సన్మానం జరుగుతుంది. విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో పలహారం తీసుకుంటారు. కాగానే మనం అంతా కోవిల్లోకి పోతాం. మిగతా వాళ్ళందరూ కూడా సలహా ఏంటి అంటే కోవిల్లోకి వెళ్ళినప్పుడు అయ్యో మంగళహారతి ఏది, ఆ కర్రలు ఉన్నాయా లేదా, మామిడి కొమ్మలు ఏవి అని అనకుండా అన్నీ రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఆలస్యం అనవసరమైన దగ్గర వద్దు, అవసరం దగ్గర ఆలస్యం చేసుకుంటాం. అందువల్ల అవన్నీ సిద్ధం పెట్టుకోండి. కోవిల్లో కూడా మరి మనం అందరం పోతే మరి భోగానికి ఇచ్చిందా, భోగానికి ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ పోయిన స్వాములకు అది ప్రసాదం పెట్టడానికి సిద్ధంగా ఉన్నదా, ఉంటేనేమో అట్ని, లేదంటే కొబ్బరికాయ కొట్టుకుంటాం వచ్చేస్తాం. అంటే మనం ఏంటంటే అటు ఆ కార్యక్రమాన్ని ఇటు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ వస్తాం. ఇవ్వడం తప్పనేది లేదు, పద్ధతి నుంచి చుట్టి లేదు. అలా చేసుకుంటాం, చేసుకొని అక్కడి సందర్భోష్టి చేసుకొని వస్తాం. మిగతా కార్యక్రమాలతో చేసుకుంటాం. మన్నించవలసిందిగా భావకులందరినీ ప్రార్థించాలి. అట్లా చేసుకుందామని వీళ్ళ యొక్క కార్యకర్తల యొక్క ఉద్దేశం. దాన్ని మీరందరూ కూడా అంగీకరించాల్సిందిగా ప్రార్థన. ఓం అస్మద్ గురుభ్యో నమః. యోగ గురుం గురుభిః సహ పూర్వైః గురుకులోత్తమదాసముదారం శ్రీ
శ్రీనిత్యభిరామవరీశోధీప్రసయానగురుంజవజీరం లోకాచార్యాయ గురవే కృష్ణమాదస్య సూనవే సంసారభోగిసందష్టజీవజీవాతవే నమః లోకాచార్యకృపాం భోజరాజహంసాయికాంతం జ్ఞానవైరాగ్యజలధిం వందే సౌమ్యవరం గురుం శ్రీజిహ్వావదరీశదాసమౌలం అశేషశాస్త్రవిదం సుందరవరగురు కరుణా కందళిత జ్ఞాన మందిరం కలయే పిళ్ళై లోకాచార్య దివ్యగురుఢళే శరణం. బంధువులారా, సాధారణంగా మరణించినటువంటి ఆత్మ ఇక్కడి నుండి ఎప్పుడు బయలుదేరుతుంది అంటే త్రయోదశి దిని 13వ రోజు నాడు బయలుదేరుతుంది అని చెప్పి శాస్త్రం. ఎందుకు అంటే నిన్నటి వరకు కూడా సాకిండ్యం అనే కార్యక్రమం చేసేటప్పుడు ఏమని సంకల్పం చేస్తున్నాడు పురోహితుడు అంటే ప్రేతాయాహ అనుకుంటే చేస్తాడు. అంటే ఏంటి అర్థం? ప్రేత రూపంలో కూడా 12వ రోజు వరకు ఇక్కడనే ఉన్నాడు. ఆ ప్రేతత్వం ఎప్పుడు పోయింది? ఎప్పుడైతే సాకిండ్యం అనే కార్యక్రమం జరిగిందో అప్పుడు ఆ పురోహితుడు చెప్పిస్తాడు, ఏదో చెంబుకు రూపాయలను కొట్టించండి అని, ఇత పరం ప్రేత శబ్దో నాస్తి అనిపిస్తాడు. అంటే ప్రేతగా ఉండేటువంటి ఆత్మ పితరుల్లో కలిసింది అని తాత్పర్యం. అది ప్రకారం అసలు ఏ సాంప్రదాయం గల వాళ్ళైనా సరే మన హిందూ సాంప్రదాయంలో 13వ రోజు నాడే బయలుదేరుతారు. కాబట్టి ఈ అర్చనాది శ్రవణం అనేది ఎందుకోసం అంటే వాళ్ళ సంబంధం కలిగిన వాళ్ళందరూ వినడం ఒకటి. ఇది కేవలం ఇప్పుడే వినాలన్నది లేదు, ప్రాతర్నిత్యానుసంధేయం. ఎట్లయితే పరీక్ష పోతుంటే పిల్లవాడు జవాబులన్నింటినీ చదువుకుంటాడో అట్లా. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఎందుకోసం చేసుకుంటాము అంటే ఇప్పుడు మనం ఏం విన్నాం అంటే 12 రోజుల వరకు ఆత్మ ఇక్కడనే ఉంటుంది కాబట్టి వాళ్ళకు శ్రవణం చేస్తున్నాం అర్థం. ఎట్లుందండి ప్రాణం? ఆత్మ ఎక్కడ ఉందండి అంటే ఫోటో రూపంలో ఉంది అర్థం. మనం ఏది ఆకారంగా భావిస్తే ఆ ఆకారంలో ఉంటాడు. మనకు ఆడవాళ్ళు ఏం చెప్పారు? తమరుగందది ఉగురుగు అగురుగుం తాని, తమరుగందది ఎప్పేరు మత్తప్పేరు, తమరుగంద వర్ణం అవర్ణం. అంటే తమ భక్తులైనటువంటి వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోనే ఉంటాము, ఏ పేరు పెడితే ఆ పేరులోనే ఉంటాము, ఏ రంగు అయితే ఆ రంగులోనే ఉంటాము. కాబట్టి మనం ఫోటోలో బట్టి ధ్యానం చేస్తాం. సరే, ఫోటోలో ఉండడం లేదన్న సంగతి వివేకానంద నిర్ధారణేశ్వరుడు, ఆ సంగతి మనకు అనవసరం. మొత్తానికి ఈ శ్రవణం చేయించడమైనటువంటిది ప్రధానంగా పోయిన వాళ్లకు సంబంధించి మార్గాన్ని జ్ఞాపకం చేయడం, ఆ తర్వాత వాళ్ళ సంబంధంగా మన వాళ్ళందరం కూడా వినడం ద్వారా ఆ విషయం మీద మనకు శ్రద్ధ కలిగి దానికి మనం ఎప్పుడు అనుసంధానం చేసుకోవడానికి అనుకూలంగా ఉండేట్టుగా. దీనికి మనకు వరదదేశికులు అంటారు. వారు ఏం చేశారు? సువ్యక్తం వరదో అబ్రవీత్ 2 శ్లోకాల్లో పట్టే చెప్పారు. సత్సంగాత్ భవని స్పృహో గురుముఖా శ్రీశం ప్రపద్య ఆత్మవాన్ ప్రారబ్ధం పరిభుజ్య కర్మశకలం ప్రక్షీణ కర్మాంతర న్యాసాదేవ నిరంకుశేశ్వ దయా నిర్లూనం అయాన్వయ హార్దానుగ్రహ లబ్ధ మధ్య ధమనిద్వారాదు బహిర్నిర్గత. సాధారణంగా ప్రతిపదానికి అర్థం చెప్తాను. వేరే ఎవరన్నా పండితులుగా ఉండి ఇది చెప్పాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు గమనించుకోవచ్చు. ఏంటట? సత్సంగాత్ అంటే మనకు గురువు లభించాలి అంటే దానికి మొట్టమొదటి కారణం ఏంటిది అంటే సత్పురుషుల యొక్క సహవాసం. సత్పురుషులు అనగా ఎవరు అంటే భగవద్భక్తులు అర్థం. సత్పురుషుల యొక్క సహవాసం వలన ఏమవుతుంది అంటే ఈ బంధువులందరూ అంటే సత్పురుషులు భగవద్భక్తులందరితో కలిగడం ద్వారా ఏమేర్పడుతుంది? భవ నిస్పృహ. భవం అంటే సంసారం, ఆ సంసారం నిస్పృహ. నిస్పృహ అంటే అపేక్ష లేకుండుట. సంసారం లేకుండా అర్థం కాదు, సంసారం ఉండాలి. భార్య, పిల్లలు, భర్త, ఇల్లు, ముంగిలి, బంధువులు అందరూ ఉంటే కదా పిల్లల కైంకర్యం ఆరాధనలు అయితే లేకుంటలేదు. పోని సన్యాసాశ్రమం తీసుకున్నాను అనుకోండి, ఆయన భిక్షోడు పెట్టాలి, వాళ్ళందరినీ పోషించేది గృహస్థాశ్రమం. అయితే దాని అందులో అపేక్ష ఉండకూడదు. ఇది లేకుంటే ఉండలేను అనేటువంటి పరిస్థితి కాకూడదు. అందుకనే భవ నిస్పృహ, అపేక్ష లేకుండా అని అర్థం, కానీ భవం లేకుండా అని కాదు అర్థం. భవ నిస్పృహ అయినాక అప్పుడు ఏం కావాలి అంటే భగవంతుని పొందాలి. భగవంతుని పొందాలి. ఎందుకు పొందాలి అంటే మనకు ఆనందం కలగాలి అని భగవంతుని పొందాలి. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? భగవంతుని పొందితే కలుగుతుంది. ఎవరికి ఏర్పాటు? ఎవడన్నా పోయి వచ్చిన మనం చెప్పిందా? చెప్పేది కదా, బ్రహ్మానందం బ్రహ్మానందం అంటాం.
బ్రహ్మానందం అనుభవించిన వాళ్ళు లేదు, అనుభవించి వచ్చి ఇక్కడ చెప్పిన వాళ్ళు లేదు. అయినప్పుడు మరి బ్రహ్మానందం ఉన్నది సంగతి మనకి ఎట్లా ఏర్పాడు అంటే భగవంతుడు ఏం చేశాడు, ఒక శాంపిల్ ఇచ్చాడు మనకు. బ్రహ్మానందం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్తారు వేదాంతులంతా అంటే గింత అని చెప్పరాదండి, మనస్సుతో కూడా ఊహించరాదు. నోటితో చెప్పరావడం వేరు, మనస్సు ఊహించుకోవచ్చు. కానీ మనస్సుకు కూడా ఊహించడానికి అందదు ఆ ఆనందం. తర్వాత నోటితో చెప్పడానికి కుదరదు ఆనందం అంటారు. అంటే నోటితో చెప్పరాదు, మనసుతో ఊహించరాదు, అటువంటిది ఉన్నదని గ్యారంటీ ఏంటి అని అంటామని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఈ జీవుడు పరమాత్మను కలవడం ద్వారా నోటితో చెప్పరాకుండా మనసుతో ఊహించరాకుండా ఉండేటువంటి ఆనందాన్ని మనకు షాంపిల్గా చూపిస్తున్నారు. ఎప్పుడు చూపిస్తున్నారు, ఎక్కడ చూపిస్తున్నారు, మీకు ఐడియా ఉందా? నమ్మాడ వాళ్ళ సంగతి మనకి ఎంత మూడో ఏడో కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ కావాలి. ఇది రెండు మాటలు ఉన్నది. నిద్ర నిద్ర రెండు తీర్లు కాదు, మూడు తీర్లు. గాఢ నిద్ర అంటే ఏంటి అర్థం అంటే బాహ్య స్మృతి ఉండదు. మనం అంటూ ఉంటాం కదా, గాఢ నిద్రపోయిన వాడి నుంచి పాములు చెట్లు బాకిన వాడికి తెలియదు అంటే ఏంటి అర్థం అంటే బాహ్య ఇంద్రియాలు కానీ అంతరింద్రియాలు కానీ పనిచేయనటువంటి స్థితి. బాహ్య ఇంద్రియాలు అంటే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు, అంతరింద్రియాలు మనస్సు, ఇవి ఏం లేకుండా ఉండేటువంటి స్థితి గాఢ నిద్ర. మరి అన్నప్పుడల్లా గాఢ నిద్రనే వస్తుందా? గాఢ నిద్ర అంటే ఏంటంటున్నాం మనం? కళలు రాకుండా ఉండి, కళలు స్వప్నాలు రాకుండా ఉండి ఈ బాహ్యమైనటువంటి కాళ్ళు చేతులు పనిచేయకుండా ఉండేటువంటి స్థితిని అంటున్నాం. అంటే కాళ్ళు చేతులు పనిచేయకుండా కూడా మనస్సు పనిచేసే స్థితి కూడా ఉంది. అది ఎప్పుడు? స్వప్నంలో కూడా మనస్సు పనిచేస్తుంది. ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. ఈ అంతరింద్రియమైనటువంటి మనస్సు కూడా స్తబ్దంగా ఉండేటువంటి స్థితి గాఢ నిద్ర. అంటే నిద్రపోయిన ప్రతి వాళ్ళ కళ వస్తుందన్న గ్యారంటీ లేదు. అట్నే కళలు రాకుండా నిద్రనే లేదనేది లేదు. అయితే ఈ బాహ్య స్మృతి లేకుండా ఆంతరికమైనటువంటి మనస్సు కూడా పనిచేయకుండా ఉండేటువంటి స్థితిని గాఢ నిద్ర అంటున్నాం. ఆ గాఢ నిద్రలో ఏం జరుగుతుంది? గాఢ నిద్రలో కూడా అసలు గాఢ నిద్రకి ఎప్పుడు పోతున్నాం? మీరు ఎంత జాగ్రత్తగా చూసినా నిద్ర ఎప్పుడు వస్తుంది జగత్తు పోని. ఆ నిద్రలో కూడా ఏం అనుభవిస్తున్నాం? అవాంగ్ మానస కోశం. నోటితో చెప్పరాదు, మనసుతో ఊహించరాదు. తెలివికి వచ్చినాక ఆ గాఢ నిద్ర లోపల సుఖాన్ని అనుభవించినమా, దుఃఖాన్ని అనుభవించినమా? నిద్రపోయినాక ఏమంటారు? హాయిగా ఉంది, ఉళ్ళల్గా ఉంది, ఆనందంగా ఉంది అంటలేవు. ఏం ఆనందంగా ఉంది? మీ అమ్మ కనపడ్డదా? లడ్డూలు తిన్నావా? ఏమైంది? ఏమో. కానీ తెలివికి వచ్చిన తర్వాత ఏమంటాం? సుఖంగా నిద్రపోయినటువంటి హాయిగా ఉంది అని ఆ నిద్రలో ఉండేటువంటి అనుభవాన్ని మనకు తెలివికి వచ్చిన తర్వాత ఆనందంగా చెప్పుకుంటున్నామా, దుఃఖంగా చెప్పుకుంటున్నామా? ఆనందంగా చెప్పుకుంటున్నాము. ఏం ఆనందమో చెప్పరాదు. అది ఎటువంటి ఆనందం అనేది చెప్పరాదు, కానీ ఆనందం అని మాత్రం అంటున్నాము. దానికి మన వాళ్ళు ఏమని పెట్టారు? అవాంగ్ మానస గోచరం. అంటే నోటితో మాటతో చెప్పరాదు, మనసుతో ఊహించరాదు, కానీ ఆనందాన్ని అనుభవిస్తుంది. దాన్ని షాంపిల్గా ఇచ్చాడు. అది షాంపిలే, అసలు కాదు. మెడికల్ షాప్లో కూడా డాక్టర్లు అప్పుడు షాంపిల్స్ ఇస్తారు, అసలు మందు వేరే. అందువల్ల అప్పుడు ఏమైతుంది అంటే ఈ మన శరీరంలో ఉండేటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలన్నీ కూడా మనస్సుతో చేరుతాయి, మనస్సు బుద్ధితో చేరుతాయి, ఇది ఆత్మలో చేరుతాయి. ఆ ఆత్మ అంతర్ముఖమవుతుంది. అంటే ఆత్మ తన లోపలికి వెళ్ళిపోతుంది. తన లోపల ఏముంది? పరమాత్మ ఉన్నాడు. ఆత్మ శరీరంలో కూడా ఆత్మ ఉంది, ఈ ఆత్మలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఆత్మకు ఈ శరీరం అయితే ఈ మన జీవాత్మను కూడా పరమాత్మకు శరీరం. కాబట్టి ఈ జీవాత్మ ఏమవుతుంది? పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నా బాహ్యం నా అంతరం కించన వేద. లోపల ఏం జరుగుతుందో తెలియదు, స్వప్నం లేదు. ఈ వెలుపల ఏం జరుగుతుందో తెలియదు, జాగ్రత్త అవస్థ లేదు. జోషమాస్తే స్తబ్దంగా ఉంటున్నాం. తెలివికి వచ్చిన తర్వాత ఆనందాన్నే మనం ఫీల్ అవుతున్నాం. అదే పరమాత్మ యొక్క అనుభవం.
అది షాంపిలే. అటువంటి అనుభవం మనకెందుకండి? తిన్నమో తెలియదు, పన్నమో తెలియదు, ఏం చేసామో తెలియదు, కానీ తెలివికి వచ్చినాకనే ముసట. అందుకొరకు అది షాంపిల్గా చూపించేసి పరమాత్మ అనుభవం ఇట్లా అవాంగ్మాసంగా ఉంటుంది, ఎక్కడ పరమపదంలో ఉంటుంది. ఇటువంటి ఆనందం ఎప్పుడు కావాలి అనేటువంటి ఉద్దేశం. అయితే దానికి దీనికి తేడా ఏంటి అంటే, షాంపిల్కి ఉన్న అసలు మందుకు తేడా ఏంటి అంటే, ఇది షాంపిల్ మాత్రమే. అసలు మంది ఏంటి అంటే, పరమపదానికి వెళ్ళిన తర్వాత జక్షన్ క్రీడన్ రమమాణ అన్నట్టుగా తాను వేరే ఉంటాడు, పరమాత్మ వేరే ఉంటాడు. వాడు ఎగురుతాడు, దుంగుతాడు, చూస్తాడు, ఆడతాడు, పాడతాడు. వాడు దూర శ్రవణం, దూర దర్శనం. మన టీవీలో సెల్ ఫోన్లో చూసినట్టుగా, అమెరికాలో ఉంటే పిల్లలు చూసినట్టుగా అకౌంట్ ఇక్కడ వాళ్ళందరూ చూస్తారు. వాడు ఇక్కడ వాటన్ని వింటారు. వాడు ఈ లోకాలను సంచరిస్తారు. కామాన్ని కామనోత్యర సంచరణ యథా పితృలోక కామో భవతి. ఒకవేళ నిన్ననే మనం అనుకున్నాం, ఏది పుణ్యాత్ములైతే పుణ్యలోకాలకు పోతారు, పాపాత్ములైతే నరకాలకు పోతారు. యోగం చేసినటువంటి వాళ్ళు కైవల్యానికి పోతారు, పరమాత్మపైన వాళ్ళు పరమపదానికి పోతారు ఉన్నాం. అయినాక మళ్ళీ ఈ సంవత్సరం తగ్గిన విషయం అంటే మనం దాని సమాధానం విన్నాం. పితృలోకం అంటూ ఒకటి ఉంది, అక్కడ పితృదేవతలు ఉంటారు, మన ఆశీస్సులు మనకు కావాలి. అందువరకే ఈ ముక్తాత్మ కూడా ఇది పితృలోక కామోహోది. పితృలోకం చూడాలని అనిపించినట్టయితే అక్కడే సృష్టించుకుంటాడు. ఈ జీవాత్మకు అపహత పాప్మ విజర నివృత్సు విజిగిత్స అపిపాస సత్యకామ సత్య సంకల్ప అని చెప్పి గుణాష్టక ఆవిర్భావం ఇది గురించి తర్వాత. సత్యకామత్వం, సత్య సంకల్పత్వం. సంకల్పం చేసుకొని అక్కడే చూస్తాడు. పోవాలంటే వెళ్తాడు. తాను స ఏకదా భవతి, ద్విధా భవతి, శతధా భవతి, సహస్రధా భవతి అంటారు. అక్కడ పోయిన తర్వాత ఒక శరీరంతోనే పరమాత్మ ఆనందం అనుభవించాలి అంటే చాలా అనిపిస్తుంది. మరి ఏం చేయాలి? ఎన్ని శరీరాలు అన్ని శరీరాలు అయితే ఓ శరీరం చేత అభిషేకం చేస్తారు, ఓ శరీరం చేత అలంకరణ చేస్తారు, ఓ శరీరం పూజలు చేస్తారు. ఇటువంటి అవాప్ సమస్త కామత్వం వస్తుంది పరమపదానికి వెళ్ళిన తర్వాత. అక్కడ పరమాత్మ యొక్క అనుభవం, పరమాత్మ వేరు ఉంటాడు, మనం వేరుగా ఉంటాం, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అది శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నం. ఎప్పుడు చేయాలి అంటే ఈ మానవ శరీరంలో బట్టి చేయాలి అనేటువంటి ప్రయత్నం. కాబట్టి సత్సంగాతు భవనిస్పృహ గురుముఖాతు శ్రీశం ప్రవద్య అంటే ఆ పరమాత్మ సన్నిధానానికి వెళ్ళాలి, సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే దానికి మార్గం ఏంటిది అంటే, మనం వాళ్ళు ఒక రాజమార్గాన్ని ఏర్పాటు పెట్టారు. ఏంటిది? పచ్చి సంస్కారం గురువు గారిని ఆశ్రయించితే మనం ఏం చేసడం లేదా? ఏం చేసడం లేదు. మనం విమానం ఎక్కాలి, అది ఢిల్లీ పోవాలి అనుకుంటే విమానం ఎక్కాలి. ఆ విమానం ఎక్కేంత వరకు నాకు ఎట్లా పోతామో వాడు తీసుకుపోతే మనం పోతాం. కానీ ఎట్లా పోతుందని మనం చూడాల్సిన అవసరం లేదు కదా. అందువరకు మనం అయితే ఆ విమానాన్ని ఎన్నుకోవడం మనం అది ఢిల్లీకి పోయేదా లేకపోతే కలకత్తాకు పోయేదా అని తెలుసుకొని. అందువరకు అటువంటి ఆచార్యుడిని ఆశ్రయించి మనం కనుక ఉన్నట్టయితే మన ప్రయత్నం ఏమి లేకున్నా కానీ ఆచార్య ప్రభావంలో కూడా మనం వెళ్ళిపోతాం. అందువరకు గురుముఖాతు శ్రీశం ప్రపద్య. అప్పుడు ఏమైంది అంటే ఆత్మవాన్ అన్నాడు. ఆత్మవాన్ అంటే ఏంటి అర్థం అంటే ఆత్మజ్ఞానం గలవాడైతాడు అర్థం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఈ శరీరం వేరు, ఈ శరీరంలో ఉండే ఆత్మ వేరు. ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు అంటే మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఇవన్నీ శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ పంచభూతాలు ఉంటే కలిసిపోతాయి. ఇవేవి రావు. దీంట్లోంచి జీవుడు వెళ్ళిపోతాడు. అందువరకు ఈ సంగతి తెలుసుకుంటాడు ఆత్మవాన్. ఆ తర్వాత ప్రారబ్ధం పరిహుజ్య కర్మశకలం. కర్మశకలం అంటే షార్ట్. ఈ ప్రారబ్ధ కర్మ కూడా మనం నిన్న ఇదివరకు విన్నాం. కర్మలు కూడా 3 తీర్లు ఉంటాయి, 2 తీర్లు ఉంటాయి. 2 తీర్లు అంటే ఏంటివి? పాపం, పుణ్యం. 3 తీర్లు ఏంటిది? సంచితం, ఆగామి, ఆరంభం. ఈ సంచిత కర్మ పొడగొడతాడు పరమాత్మ. ఎవరికి పొడగొడతాడు అనుకున్నాం? బంధువులకు, మిత్రులకు, ప్రేమించే వాళ్ళకు పుణ్యం, ద్వేషించే వాళ్ళకు పాపం. అయిపోయింది. ఇక రాబోయేటువంటి వాటిని రాకుండా ఆపేస్తాడు. కృపాదండేన భగ్నాన్ని. అయిపోయింది. సంచితం అయిపోయింది, ఆగామి అయిపోయింది. ఇకపోతే ప్రారంభం. ఇది కర్మశకలం. అది కూడా ఎన్నో శరీరాలతో అనుభవించవలసిందైనా కానీ మన కంచి వరదరాజ స్వామి తిరుపతి ద్వారా రామారావు చెప్పినటువంటి దాంట్లో ఏంటి? దేహావసానే మోక్షం స్యాత్. ఈ శరీరావసానంలో బట్టే మోక్షం కావాలి. అయినప్పుడు ఈ ప్రారంభ కర్మ అయిపోవాలి. ప్రారంభం భోగతో నశ్యేత్. అయితే అది కూడా పెద్దగా ఉంటే దాన్ని శకలం, షార్ట్ చేసేస్తాడు. చేసి దాన్ని పూర్తి చేసి
ప్రక్షీణ కర్మాంతర అన్నాడు. కర్మాంతర అంటే ఏంటి అర్థం అంటే మిగతా కర్మలు. మిగతా కర్మలు అంటే కూడబెట్టింది రాబోయేది, అది ప్రక్షీణ. మొదలు ప్రారంధం పరిహుద్య 3 తీర్లు అనుకున్నాం. ప్రారంధం పరిహుద్య అంటే ప్రారంధమైన దాన్ని షార్ట్గా చేసి, కర్మశకాలు షార్ట్గా చేసి ఈ లోకంలో ఉన్నప్పుడు విడిచి దాన్ని భయింపజేస్తాడు. కర్మాంతర అంటే వేరే కర్మలు, అంటే ఆరబ్ధం కాకుండా ఉన్నటువంటి సంచితము ఆగామి, వీటిని ప్రక్షీణ అయిపోయింది. అంటే ఆగామి అయిపోయింది, ఆరబ్ధము అయిపోయింది, సంచితం అయిపోయింది. అప్పుడు న్యాసాదేవ, న్యాసం అంటే ఏంటనుకున్నాం? శరణాగతి. పరమాత్మ విషయంలో కూడా మనం శరణాగతి. శరణాగతి స్పష్టంగా మనకి ఇచ్చేటువంటి మంత్రంలో ఏ మంత్రంలో ఉంది? ద్వైమంత్రంలో ఉంది. తిరుమంత్రంలో కూడా షార్ట్గా ఉంది, ద్వైమంత్రంలో కూడా సంపూర్ణంగా ఉంది. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని దాంట్లో ఉంది. ఇది ఎప్పుడు చదువుకోవాలి? ఎప్పుడు చదువుకోవాలి? ఎట్ల ఏర్పాటు అంటే మన ఆచార్యుల యొక్క అనుష్ఠానం. ఎవళ్ళు ఆచార్యుడు? అందరికంటే చివరిగా ఉండేటువంటి మనవాళ్ళ మహామన. మరి యొక్క దినచర్యలో ఏమన్నది? మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం వర్ణిస్తారు వారి శిష్యులు ఎరుండి అప్ప అని. ఇది యొక్క దినచర్య, పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య అని ఉంది. దినచర్య అంటే అది తెల్లారి లేచినప్పటి నుంచి మధ్యాహ్నం దాకా ఏం చేస్తారు వారు, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మన పడుకున్న దాకా ఏం చేస్తారు, ఇదే. దీని పంక్తి పావని అని పేరు. అంటే చాపాడు చేసేటప్పుడు ఈ పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య చదువుకోవాలి. ఎవళ్ళ దినచర్య? మనవాళ్ళ మహాముల దినచర్య. ఆయన చెప్పుకుంటూ మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం అన్నాడు. ఆయన కింది పెదవు ఎప్పటికి కదులుతూ ఉంటుంది అక్కడ. వేదవు నాకు కనుక మంత్రం వస్తుందని చెప్పి రికార్డు పెట్టుడు కాదు, అట్లని చెప్పి మనసులోనే కాదు, ఎందుకంటే మనసులో కూడా నిద్ర వస్తుంది. అందుకోసంగా పెదవి కూడా పనిచేస్తుంది. మంత్రరత్నాన్ని ఎప్పటికీ అనుసంధానం చేయడం ద్వారా పెదవి అదులుతూ ఉంటుంది. మంత్రరత్న అనుసంధాన సంతత స్ఫురితాధరం. అంతేనా? తదర్థతత్వ నిధ్యాన సన్నద్ధ పులకోద్గమం అంటే ఆ మంత్రరత్నంలో ఉండే అర్థాన్ని మనసులో భావన చేయడం వల్ల ఆనందంతో పులకాంతరాలు వస్తూ ఉంటాయట. ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తారు వారి శిష్యులు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా నిద్ర పడుతులేదు, ఏదో చెడ్డ ఆలోచనలు వస్తుంది, ఏం చేయాలి? లేదా బస్ ఎక్కిపోతున్నాం, ఎవడు మాట్లాడడం లేదు, పొద్దుపోతులేదు, ఏం చేయాలి? ద్వైమంత్రం అన్నందుకు కూర్చోవాలి. అందుకోసం న్యాసం అంటే, న్యాసం అంటే ఏంటి అర్థం? శరణాగతి. ఇందులో శరణాగతి ఉంది. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శరణం అంటే ఏంటి అర్థం? అక్కడ ఉపాయముగా పట్టుకొస్తున్నాను అని అర్థం. శరణం అనే పదానికి అనేక అర్థాలు, తిరుమతార్థం కదా మనంతా కూడా. ఏంటి? ఉపాయం అని ఒక అర్థం, ఇల్లు అని ఒక అర్థం, రక్షణ అని ఒక అర్థం. ఎన్ని అర్థాలు? 3 అర్థాలు. ఉపాయం అని ఒక అర్థం, ఇల్లు అని ఒక అర్థం, రక్షణ అని ఒక అర్థం. ఇప్పుడు ఇక్కడ మనం చరణము శరణం ప్రపద్య అంటే ఇల్లు అని రక్షణ అని కాదు, ఉపాయంగా పట్టుకున్నాం అని. న్యాసాదేవ అంటే శరణాగతి ద్వారా. నిరంకుశ ఈశ్వర దయా నిర్లోన మాయాన్మయ. మాయా అంటే ఏంటి? మాయాంతు ప్రకృతి విద్యాతు మాయంతు మహేశ్వరం చెప్పాడు. అంటే ప్రకృతి సంబంధం, ప్రకృతి వల్ల వచ్చేటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం, ఈ శరీరాన్ని నిర్లోనం చేసేస్తాడు. మాయ అన్వయం. మాయ అంటే ఏంటి? పాంచభౌతికమైనటువంటి శరీరం, దీంతో సంబంధం ఉంది, అన్వయం, లింక్ ఉన్నది. దీన్ని నిర్లోనం చేసేశాడు. ఎవడు చేశారు? పరమాత్మ చేశాడు. న్యాసాదేవ ఎట్లా చేశాడండి, ఎందుకు చేశాడండి అంటే ఆయన సర్వతంత్ర స్వంతుడు. నిరంకుశ ఈశ్వర దయ, ఆయన యొక్క దయ ఎటువంటిది? నిరంకుశం. అంటే ఆయన నియమించేవాడు లేడు. ఇప్పుడు ఈయనగా నియమించేవాడు మావాడివాడు అంకుశంతో, కానీ ఈయనను అది ఆయన నిరంకుశుడు. అతనికి నిరంకుశ ఈశ్వర దయా నిర్లోన మాయాన్మయ. ఆ పరమాత్మని తన యొక్క దయచేత ఈ శరీర సంబంధాన్ని తొలగింపజేస్తాడు. ప్రత్యక్షం చేసిన జగన్నాయుడు గారి ఏ బాధ లేకుండా అమాంతం శరీరం నుంచి తొలగించాడు. పోదాం సంగతి వారికి తెలియదు, పక్కన ఉన్న భార్యకి తెలియదు, అమెరికా ఉన్న కొడుకు తెలియదు, మాట్లాడే రాత్రి 12 గంటల దాకా. అందుకే అది పరమాత్మ యొక్క సంకల్పం. అందుకే ఏంటా? నిరంకుశ ఈశ్వర దయా నిర్లోన మాయాన్మయ. అయినాక ఈ శరీర సంబంధం పోయింది. పోయినాక ఏంటి అంటే శరీరంలో కూడా ఎన్ని వేల నాడులు ఉంటాయి అనుకున్నాం? 70 సహస్రాణి నాట్యస్తంతి శరీరకి, 72,000 నాడులు. అందులో 101 నాడులు ఈ ప్రాణం పోయడం కోసం
ఉన్నటువంటి మార్గాలు. అందులో శతంచైకాశయ నాడీ ధమని సా ఊర్ధ్వగామిని, 101వ నాడీకి ధమని అని పేరు, సుషుమ్న అని పేరు. అది ఊర్ధ్వం వ్యాపించి ఉంటుంది. దాని నుంచి బయలుదేరిపోవాలి. మాకేం తెలుసు అండి, నీకేం తెలియదు. మరేం చేస్తాడు పరమాత్మని? హార్దానుగ్రహ లబ్ధ మధ్యధమని ద్వారాదు. హార్ద పురుషుడు అంటే హృదయంలో ఉండేవాడు అని అర్థం. హృదయం సంబంధించి హార్ద అంటే ఆ హృదయంలో ఉండేటువంటి పరమాత్మ. ఎక్కడనో లేడు పరమాత్మ. మనం ఇంతవరకు అక్కడెక్కడనో ఉండి వినుడు కాదు, మన దగ్గరనే ఉన్నాడు. మన మనసులో ధ్యానం చేసుకున్నా వింటాడు. ఇందుకోసం కాదు. కానీ అది ఏంటంటే వీళ్ళు భక్తులు అనుకోవాలని చెప్పి యాక్షన్ కోసం వరితే వరుస కాక కొంతంత బొమ్మలు ఉన్నారు. కానీ ఆర్ధానుగ్రహ లబ్ధ మధ్యధమని ద్వారా బహిర్నిర్గత, అది బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉంటుంది ఆ ధమని నాడి. అది భేదించుకొని బయటకు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? ముక్త అంటే ఇది మోక్షం పొందినవాడు అని అర్థం కాదు. ఈ ప్రకృతి సంబంధించి విముక్తి పొందినవాడు. పోయిన తర్వాత అక్కడ ఏముంటుంది కదా అంటే 12 లోకాలు ఉంటాయి. అర్చి, దిన, పూర్వపక్ష, షడుదంమాస, అబ్ద, వాత, అంశమతు, గ్లౌ, విద్యుత్, వరుణ, ఇంద్ర, ధాతు. 12 లోకాలు. ఈ 12 లోకాలు ఏంటివి అంటే ఆయా లోకాల్లో ఉండే అభిమాన దేవతలు, వాళ్లకు సంబంధించిన లోకాలు. వాళ్ళకి ఏమని పేరు? ఆతివాహికులు అని పేరు. ఆతివాహికులు అంటే ఈ జీవుణ్ణి పరమపదానికి తీసుకుని వెళ్ళేవాళ్ళు అని అర్థం. పల్లకిలో కూడా తీసుకుపోయే వాళ్ళని భూమిలో ఎలాగో రాదు. ఏం చేస్తారు వాళ్ళు అంటే వీళ్ళకు స్వాగతం దొరుకుతారు, వస్తూ ఉంటాయి. వాళ్ళ లోకంలో దాటిపోయేదాకా వెంబడి ఉంటారు, మళ్ళీ సాగవుతారు. మళ్ళీ ఆ ఇంకో లోకంలో ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారు. ఇట్లా ఈ ఆతివాహికులు తీసుకుని అక్కడ వీళ్ళు ఉండరు. ఈ జీవాత్మ అక్కడ ఉండడు, అక్కడ భోగాలు అనుభవించడు. అనుభవించాలంటే మళ్ళీ పుణ్యం ఉండలేదా? లేదు కదా. అట్లా వెళ్తాడు. ఎక్కడ దాకా వెళ్తాడు? చివరిగా ఉండేటువంటి లోకం ఏంటి? బ్రహ్మలోకం. బ్రహ్మలోకం వెళ్ళిన తర్వాత అక్కడ 7 ఆవరణాలు ఉంటాయి. పృథివ్యాది భూతానాం పంచానాం ఆహుతి అహంకార మహతశాపి అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం. ఇవి 7. ఈ 7 ఆవరణాలు ఉంటాయి. దాని దృష్టాంతంగానే మనకు వైకుంఠమని, కలియుగ వైకుంఠం అని చెప్పి, సప్త ప్రాకారం అని చెప్పి, శ్రీరంగాన్ని 7 కొండలని చెప్పి తిరుమలను మనం భావిస్తూ ఉంటాం. ఎందుకు అంటే అక్కడికి పోయేటప్పుడు 7 ప్రాకారాలు ఉంటాయని. అవి ఎటువంటివి అంటే దశోత్తరాన్ని ఆవరణాన్ని అంటే ఒక ఆవరణం కంటే ఇంకొక ఆవరణం 10 రెట్లు ఎక్కువ. ఈ విధంగా ఉండేటువంటి 7 ఆవరణాలను క్రమంగా దాటుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడికి ప్రకృతి మండలం అయిపోతుంది. అంటే ప్రకృతి మండలం అయిపోయినాక ఏముంటుంది అంటే మధ్యేస్తే హరిసంకల్పాలు విరజ అమృతవాహిని, విరజా నది ఉంది. ఈ విరజా నది ఏం చేస్తుంది అంటే అటు ఉండే పైన ఉండేటువంటి పరమపదం, కింద ఉండేటువంటి ప్రకృతి మండలం, ఈ రెండింటిని వేరు చేస్తూ ఈ ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది. అందుకనే ఈ జీవుడు ఈ 12 లోకాలు దాటి ఈ 7 ఆవరణాలను దాటి ఆ విశాలమైనటువంటి ప్రకృతి మండలానికి వెళ్ళిన తర్వాత ఆ విరజానది అవగాహన చేస్తాడు. అంటే అందులో మునిగి పైకి తేలుతాడు. అక్కడ అమానవ పురుషుడు ఉంటాడు. ఈ జీవునికి మనం నిన్ననే విన్నాం ఏంటి అంటే 10 రోజుల దాకా దగ్ధదేహే పునర్దేహ పిండై ఉత్పద్యతే. ఈ శరీరం పాంచభౌతికమైనటువంటి శరీరం దహింపజేసిన తర్వాత మళ్ళీ 1 రోజు నుండి మొదలుకొని 9 రోజుల దాకా చేసేటువంటి పిండ ప్రదానం వల్ల వాడికి పిండగత శరీరం వస్తుంది. అయినాక దశమే క్షుత్రుడుద్భవ, 10వ రోజు నాడు ఆకలి దప్పులు వస్తాయి. కాబట్టి ఆనాడు మనం భూరి భోజనాలు మళ్ళీ అవన్నీ చేస్తూ ఉంటాం. ఆ రకంగా అదంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ సూక్ష్మ శరీరం ఈ జీవుడికి ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? విరజా నదిలో అవగాహన చేసేంత వరకు ఉంటుంది. ఆ విరజా నదిలో మునిగి అవతలికి చేరిందంటే సూక్ష్మ ప్రకృతి నిర్ముక్త, సూక్ష్మ ప్రకృతి పోతుంది. పోయినాక అక్కడ అమానవుడని మళ్ళీ పరమాత్మ సంకల్పం వల్ల భగవద్భక్తులు ఉంటారు. వాళ్ళు నదీ జలా సముద్రం చేయి ఆధారంగా చేసి పైకి తీసుకుంటారు. కరస్పర్శ మాత్రమే దివ్యమంగళ విగ్రహ. ఆ అమానవ పురుషుని యొక్క సంబంధం దొరకగానే ఏమవుతుంది? వీళ్ళకి ఈ శరీరం అంతా పోయి పరమాత్మక శరీరం వస్తుంది, దివ్యమంగళ విగ్రహం వస్తుంది, పెరమాళ్ళతో సమానమైనటువంటి ఆకారం వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ 500 మంది అప్సరస స్త్రీలు వచ్చేసి వీళ్ళకి బ్రహ్మాలంకారం చేస్తారు. 100 మంది ఆభరణాలు, 100 మంది వస్త్రాలు, 100 మంది మాలికలు, 100 మంది పౌడర్ లాంటి
ఓ 100 మంది కాటక లాంటివి ఇవన్నీ చూసి అలంకరిస్తారు. బ్రహ్మాలంకారం అంటారు. బ్రహ్మాలంకారం చేసిన తర్వాత గరుత్మంతుడు దివ్యమైన విమానాన్ని తీసుకొని వస్తాడు. వీళ్ళని తీసుకుని కూడా కోసం మర్యాద అని చెప్తారు. వెళ్ళగా కొంత దూరం పోయిన తర్వాత అక్కడ ఒక అందమైనటువంటి ఉద్యానవనం వస్తుంది. దానికి ఏమని పేరు? తిల్యకాంతారం అని పేరు. తిల్య వృక్షం అని ఒక రకమైనటువంటి వృక్షం అంట. అది సర్వగంధ రసహర, అన్ని రకాల పరిమాణాలు అందులో ఒకటినే ఉంటాయట. ఆలిందని అంటాం కదా. అందుకొరగా అక్కడ కొంచెం విశ్రాంతి, అంటే అలసిపోతారా? అలసిపోలే ఏం లేదు, మర్యాదనండి, మర్యాద కోసం కానీ అక్కడ ఉన్న తర్వాత ఆ గంధాన్ని గ్రహించేసి మళ్ళీ కానకలు స్తోత్రాలు అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ విమానాన్ని ఎక్కినాక మళ్ళీ కొంత దూరం పోయినాక ఐరమ్మదం సరస్తీర, ఐరమ్మదం అనేటువంటి ఒక అందమైనటువంటి సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతించుకుంది. అక్కడి నుంచి చూస్తే అప్పుడు పురద్వారందు గోపురం, అప్పుడు పరమాత్మకు సంబంధించినటువంటి పట్టణం. అంటే ఇందాక పోయింది ఏంటి? ఆ దేశం. అమెరికా నుంచి హైదరాబాద్ రావాలంటే ఢిల్లీకో కలకత్తాకో రావాలి కదా, అంతేకాని హైదరాబాద్ ఇంటికి రాలే. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ విమానం ఎక్కాలి, మళ్ళీ ఏదో తీసుకొని రావలేదా. అందువరకు అది దేశం. ఇది మళ్ళీ పురద్వారం, పరమాత్మ ఉండేటువంటి ఊరుకు సంబంధించిన ద్వారం, దాన్ని గోపురం అంటారు. ఆ గోపురం కనబడుతూ ఉంటుంది సరస్తీరంలో ఉన్నప్పుడు. ఆ గోపురంలోకి మళ్ళీ విమానం ఎక్కిపోతారట. అంటే అంత పెద్దగా ఉంటుంది అని అర్థం. విమానం అంత పెద్దగా ఉంటుంది, దాంట్లోంచి లోపలికి పోయినాక అప్పుడే ఇంకా పెరుమాళ లేడు. హైదరాబాద్ రాగానే ఇంటికి వచ్చినామా, మళ్ళీ కొంత దూరం ప్రయాణం వస్తే వీళ్ళు. అందువల్ల పరమాత్మ ఉండేటువంటి నివాస స్థానం. అయితే ఎట్లా వెళ్తాడు ఈయన? రాజమార్గం ద్వారా వెళ్తాడండి. సందులో ఎందుకు పోతారు? రాజమార్గం. రాజమార్గంలో ఎవరు ఉంటారు అంటే రాజప్రతినిధులంతా ఉంటారు. మంత్రులు, సామంతులు, దండనాథులు మొదలైన వాళ్ళంతా ఉంటారు ఆ మార్గంలో. అట్టే పరమాత్మకు సంబంధించిన నిత్య సూర్యగణం అంతా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఓహో ఎక్కడి నుంచి వచ్చేసాడు ఇంతకాలానికి చెప్పి వాళ్ళంతా మర్యాద చేసి వాళ్ళ ఇళ్ళలో తీసుకొని పోయి వాళ్ళ పాద ప్రక్షాళన చేసి వాళ్ళకి వైభవం చేసి వాళ్ళ స్తోత్రం చేసి వాళ్ళకి కానక సమర్పించేసి వాళ్ళకి చందనాన్ని చేసి పూలమాలిక అదే మనకి కూడా అనుకరిస్తారు. ఆ రకంగా వాళ్ళందరూ మర్యాద చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఎక్కడికి పోవాలి? రాజభవనానికి పోవాలి. దానికి ఏమని పేరు? తిరుమామణి మండపం అని పేరు. పరమాత్మ ఉన్నటువంటి నివాసస్థానానికి ఏమని పేరు? తిరుమామణి మండపం. ఆ మండపానికి చేస్తారు. మండపాన్ని చేరంగానే అక్కడ ఎదురు కూర్చుంటాడా? అలా భవనం ఉంటుంది. అది పెద్ద విశాలమైనటువంటి మండపం. ఎంత విశాలం అంటే యస్య మూలేప్యపర్యాప్త విభూతిద్వయవాసిన అంటారు. అంటే పరమాత్మ ఉండేటువంటి 2 విభూతులు, లీలా విభూతి, నిత్య విభూతి. లీలా విభూతి అంటే ఈ ప్రకృతి మండలం, నిత్యం అంటే పరమపదం. అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళందరూ కనుక ఒకవేళ వచ్చినట్టయితే యస్య మూలేప్యపర్యాప్త, ఆ మండపం యొక్క మూలకు సరిపోరట, అంత విశాలంగా ఉంటుంది అర్థం. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి? అక్కడ అందరూ కూడా ఎవరు ఉంటారు? పరమపదంలో నిత్యులు ఉంటారు, ముక్తులు ఉంటారు. మనం భద్రమై వెళ్ళాం. అక్కడ నిత్యులు ముక్తులు అంతా కూడా ఏం చేస్తూ ఉంటారు? ఆ మండపంలో కూర్చుండి భగవంతుడిగా గుణానుభవం చేస్తూ ఉంటారు. కొంతమంది విశేషాలు చెప్పుకుంటారు, కొంతమంది గుణాలు చెప్పుకుంటూ ఉంటారు. మనకందరికీ అనుభవమే. యాత్రలో 10 మంది కలిసిపోయిందండి. ఓ ఏడాది 2 ఏళ్ళు అయింది. మళ్ళీ అందరూ కలిసింది. ఇగో మనం ఆ బద్రికాశ్రమం పోతాం కదా, అక్కడ ఉష్ణగుండంలో ఎంత వేడి ఉండి ఇది తెలియదా? ఇటు వంటతో పాటే వచ్చింది. అయినా కానీ బోధయంత పరస్పరం. మళ్ళీ ఒకసారి అన్నింటినీ జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆనందం. అందువరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను కూడా పొగుడుతూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ కథయంతి మాన్నిత్యం. పరమాత్మ గురించి 2 విశేషాలు చెప్పుకుంటే ఆనందిస్తూ ఉంటారు. అంటే తెలుసు కదా, అవును తెలిసిన వాటికైనా చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఆనందం అండి. అందువల్ల బోధయంత పరస్పరం అట్ట ఉంటుంటారు. వాళ్ళందరూ చూసుకుంటూ వెళ్ళిన తర్వాత పరమాత్మ నివసించేటువంటి స్థలం, పరమాత్మ నివసించేటువంటి స్థలం మధ్యేస్తే హరి సంకల్ప. అంటే ఆ మండపం యొక్క మధ్యన ఒక దివ్యమైనటువంటి సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనానికి పాదాభూతి ద్వయాత్మిక, అంటే 2 పాదాలు ఉంటాయి. ఏంటివి? నిత్య విభూతి ఒక పాదం, లీలా విభూతి ఒక పాదం. అది ఉంటుంది. దానిపైన ఏముంటుంది అంటే ఇప్పుడు ఏమనుకున్నాం? సింహాసనం అన్నాం. అక్కడ 12 అంటే 12 రేకులు కలిగినటువంటి ఒక పద్మం. 12 మంత్రస్య సూచక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరాలకు సూచకంగా ఉండేటువంటి 12 రేకులతో ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి పద్మం ఉంటుంది.
ఆ పద్మం లోపల తద్దివ్య కర్ణికాయాంతు, దాని కర్ణిక అంటే సెంటర్లో ఉండేటువంటి దాంట్లో ఒకటి ఏంటి పుష్ప సంచయ చిత్రిత యోగ పర్యంక, అనేక రంగురంగులతో పరిమళాలతో కూడినటువంటి పూలపాన్ ఉంటుంది. తత్ర శేష విరాజతి, ఆ పూలపాన్ మీద ఆదిశేషుడు ఉంటాడు. అంటే పువ్వు నలి పువ్వా? పువ్వు ఎందుకు అంత గట్టిగా ఉంటాయా? సుకుమారంగానే ఉంటాయి. ఆయన శరీరం అంతకంటే సుకుమారంగా ఉంటుంది. ఇప్పుడు నలిగిపోతాయి అంటే దానికంటే బరువైన వస్తువులు వేస్తే నలిగిపోతుంది, కానీ దానికంటే సుకుమారంగా ఉంటే నలిగిపోతుందా? పువ్వు మీద తుమ్మిద వాళ్తుంది, రెక్కలు రాలిపోతాయా? రాలిపో మకరందాన్ని మాత్రం అందుక ఆ పువ్వులు వాడిపోతాయా? పోవు. ఎందుకంటే ఆ ఆదిశేషుని యొక్క శరీరం అంతకంటే ఉంది. ఆదిశేషునికి ఎన్ని పడగలు ఉంటాయి? చుట్టలు 5 ఉంటాయి. మనం శేషవాహనం చేస్తే కూడా 5 చుట్టలు ఉంటాయి. ఎందుకు అంటే పర వ్యూహ విభవ అంతర్యాన్ని వచ్చారని సూచకం. ఆ ఆదిశేషుని మీద ఈ స్వామి ఉంటాడు. ఎట్లా ఉంటాడో నేను మనం విన్నాం. సవ్యం పాదం ప్రసార్య, ఎడవకాల కుడికాల, హరం దక్షిణాన్ని గుంచయిత్వ అని చెప్పి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు కదా. సింహాసనం అంటే ఇదే నిరంతర సింహాసనమాయి అంటారు. కూర్చోవాలంటే సింహాసనం అవుతాడు ఆదిశేషుడు. పడుకుందామంటే పాము పెదడు, నడుస్తూ ఉంటే పొడుగు అవుతాడు, పాదుగా అవుతాడు, అన్నీ ఉన్నాయి. అది అందువరకు నేను కూర్చున్న తర్వాత అక్కడికి వెళ్తాడు పరమాత్మ దగ్గరికి. ఈ జీవుడు వెళ్తాడు. వెళితే ఆయన కుడి భాగంలో కూడా ఎవరికి? శ్రీమన్నారాయణకి కుడి భాగంలో కూడా శ్రీదేవి, ఎడమ భాగంలో కూడా భూదేవి నీడాదేవి. విద్యుల్లత త్రయాయుక్త, వాళ్ళేమో మెరుగు తీగల్లాగా ఉంటారు, ఈయనేమో నల్లగా ఉంటాడు. అంటే నల్లగా ఉన్నటువంటి మేఘంలో కూడా మెరుగు తీగలు ఇట్లా అట్లా. అందువరకే నీవార శోకవత్తన్నే పీతాభాస్వత్యనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత అని మనకు ఉపనిషత్తులో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అవి అట్లా మళ్ళీ ఇదేంటి? రజతాద్రి సముద్భూత, ఓ వెండి కొండ మీద నల్లని మేఘం 3 మెరుపు తీగలతో కలిసి ఉంటే ఎట్లుంటావు అట్లున్నాడు. వెండి కొండ ఏది? ఆదిశేషుని శరీరం అండి. అది తెల్లగా ఉంటాడు. అందువరకే సుదర్శన శతకంలో కూడా శుభ్రం శేషస్య భాషా క్వచన, ఈ సుదర్శనుని యొక్క కాంతి పరమాత్మకి వ్యాతన్మానం వితాన శ్రియం ఉపచనుతాత్ సర్మవత్ చక్రపానం అనే సుదర్శన శతకంలో. ఆ సుదర్శనుడి యొక్క జ్వాలనట ఆ లక్ష్మీనారాయణులకు రంగురంగులతో ఉండేటువంటి చాంద్రిలాగా ఉన్నారు. రంగురంగులుగా ఉండేటువంటి చాంద్రి ఎట్లా ఉంటుంది? ఇది సుదర్శనుడి యొక్క జ్వాల కదా. అది రంగురంగులు ఎట్లా వచ్చేసింది అంటే వీళ్ళ రంగులన్నీ పైకి రిఫ్లెక్షన్ అయ్యాడు. పరమాత్మ నల్లగా ఉంటాడు. ఆయన కాంతి ఈ ఎర్రగానే పడింది, అక్కడ నల్లగా అయింది. శ్యామంధామ ప్రసృత్యా క్వచన భగవత క్వాపి బభ్రు ప్రకృత్యా. మళ్ళా కొంత దూరంలో పడ్డేమో ఈ కాంతి ప్రవహించినటువంటి దూరంలో కూడా సహజమైనటువంటి రంగు. ఏమి రంగు? ఎరుపు పసుపు కలిగినటువంటి రంగు. ఇది జ్వాలనండి. బభ్రు శుభ్రం శేషస్య భాష, ఆదిశేషుని యొక్క కాంతి ప్రసరిస్తే కొంత భాగంలో తెల్లగా ఉంది. క్వచమణి రుచ క్వాపి తస్యైవ రక్తం, ఆదిశేషుని నెత్తి మీద ఎర్రని మణులు ఉన్నాయి. ఆ కాంతి ప్రసరించింది, అక్కడ ఎర్రగైంది. ఇట్లా చెప్తారు. ఇప్పుడు మనకి ఎందుకోసం అంటే రజతాద్రి సముద్భూత అంటే ఆదిశేషుని యొక్క శరీరం తెల్లగా ఉంటుంది అని అర్థం అన్నమాట. ఆ తెల్లనైనటువంటి కొండ మీద నల్లనైనటువంటి మేఘం 3 మెరుపు తీగలతో కూడితే ఎట్లుంటుందో అట్లనే ఆదిశేషుని మీద శ్రీమన్నారాయణుడు ఈ మెరుపు తీగలలాగా అమ్మవారు. మెరుపు తీగలు అంటే ఇవన్నీ చంచలమైనవి, వాడు చంచలమైన వాడు కాదు, అవి నిశ్చంచలం అన్నమాట. అవి అట్లా ఉండేటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తుంది ఈ జీవాత్మ. చూసే వరకు ఆనందం అయిపోతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి తల్లిదండ్రులను విడిచిపెట్టిపోయినటువంటి పిల్లవాడు కొత్తగా తల్లిని చూడగానే ఎంత ఆనందం అవుతుందో. అమ్మ ఒళ్ళో కూర్చోవాలి, నాన్న ఒళ్ళో కూర్చోవాలంటే తాపత్రయపడుతూ ఉంటారు. ఎన్నో జన్మల నుంచి కదా ఈ జీవుడు ఎదురు చూస్తున్నాడు, ఈనాడు సాక్షాత్కరించాడు కదా. అందుకే పాదపీఠే పదం స్వస్య విన్యస్య ఆరోహరి స్వయం. ఆ స్వామి యొక్క పాదపీఠం మీద ఈయన ఈ జీవుడు వెళ్ళి స్వామి గుడిలోకి పోవాలని ఆనందపడుతుంటాడు. అయితే అప్పుడు పరమాత్మ ఏంటి? అవాకి అనాథ అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే పరమాత్మ ఇవ్వడు, మాట్లాడు, ఎవరి ఎందుకు కూడా ప్రేమ చూపించడు అని అర్థం. అది కూడా మర్చిపోతాడు. అహోహ్యం మాట్లాడకూడదు, ప్రేమ చూపించకూడదు అనే విషయాన్ని మర్చిపోతాడు. చూడగానే ఆనందం.
దానికి దృష్టాంతం చెప్తారు మనకు లోకంలో. ఏంటి అంటే పున్నమానప్పుడు సముద్రం పొంగుతుంది, ఇదివరకు ఉన్న హద్దు కంటే కొంత దూరం పొంగుతుంది. వాటిని పూర్ణచంద్రావలోకేన, నిండు పున్నమ చంద్రుని చూడంగానే సముద్రం ఎట్టయితే తన గాంభీర్యాన్ని విడిచిపెట్టి కాస్త పొంగుతుందో, అవి అట్లా ఈ జీవుడు చూడగానే ఆనందంతో, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఊహించకుంటే పరమాత్మకి ఆనందం వస్తుంది. వచ్చేసి ఆయన తీసుకొని ఉడిలో కూర్చోబెట్టుకుంటాడు. పరమాత్మ ఏం చేస్తాడు, తీసుకొని ఉడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఉడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు ఈ జీవుడితో. అబ్బా, ఇంతకాలానికి కదా నా దగ్గరికి వచ్చావు, కష్టమిత్య దాసోస్మిత్యుక్త హర్షవాన్, ఎవరు పోయి నువ్వు అడుగుతాడు. అసలు వాస్తవానికి మాట్లాడు అవాకి, అది మర్చిపోయాడు. మర్చిపోయి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎవరు నువ్వు అడుగుతాడు. ఎవరు నువ్వు అడుగుడేంది అంటే, ఇప్పుడు మనం చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చిన్నపిల్లవాడికి అప్పుడే మాటలు నేర్పుతాం. మాటలు నేర్పిన తర్వాత ఏదో బిస్కెట్ ఏదో పండ్లో ఇస్తాం. ఇవేంటి ఇచ్చింది మనమే, మనకు తెలియదా? కానీ వాడి నోటి నుండి వింటే మనకు ఆనందం. అందుకనక కష్టం అంటే ఏమంటాడు, దాసోస్మి అంటాడు. నేను నీకు దాసుడిని. మరి అయితే మరి ఇంతకాలం దాకా ఎట్టిపోయావు? ప్రకృతి మండలంలో కూడా ఉన్నావు. ఏం చేసినావు అక్కడ? ఏమున్నది? ఏదో క్షణికమైనటువంటి ఆనందాలనే శాశ్వతమైన ఆనందం అనుకొని అనేకమైనటువంటి జన్మలలో కూడా అనేక దుఃఖాలు సుఖాలు, ఆ సుఖాలనే దుఃఖం అనుకున్నాం, దుఃఖాలనే సుఖం అనుకున్నాం. అంటే దుఃఖాలు సుఖం, సుఖం దుఃఖం కదా అయితే ప్రతీకి ఉన్నది. అది ఆనందమా లేకుంటే ద్వేషమా? ఏమో, మన శరీరాన్ని పడితే మంచిది, లేకుంటే షుగర్ వచ్చిందంటే ద్వేషం. అందువరకు అది తీపి అనేటువంటిది మంచిదా చెడ్డదా? తీపిలో మంచి చెడ్డ లేదు, దాన్ని అనుభవించి మనలో ఉంది. అట్నే విషం, విషం మంచిదా చెడ్డదా? కొన్ని ఔషధాలలో విషం కూడా కలుస్తుంది. అందువల్ల వస్తువులలో లేదు, మన శరీరంలో ఉంది, మన అనుభవంలో ఉంది. అది కూడా ఈ మన శరీరమే. ఏదో దగ్గుబడి చెంబడితే ఫలాన్ని గోలి వేసుకోవాలి, డాక్టర్ రైటే, మందు రైటే. కానీ ఈ శరీరంలో ఒకసారి పడితే ఒకసారి పడదు. ఇవాళ పడ్డా ఇంకో పైన మంది పని. మరి డాక్టర్ తప్ప, మందు తప్ప కాదు, అన్ని రైటే. అన్నట్టుగా దాసోస్మికి ఏం చేశావంటే, ఏవైతే తాత్కాలికమైనటువంటి ఆ సమయంలో వచ్చేటువంటి సుఖమైన వాటిని ఇవి అనుకొని దుఃఖాన్ని అనుభవించాను. దానివల్ల ఏమైంది? పాపాలు చేశాము. పాపాలు చేయడం వల్ల నరకానికి పోయాము. ఆ తర్వాత ఏమైంది అంటే, పరమాత్మ నీ అనుగ్రహం వల్ల గురువుగారు దొరికారు. గురువుగారు దొరికితే ఆ గురువుగారి యొక్క ప్రభావం వల్ల నీ సన్నిధానంలో వచ్చాము. మాం ప్రాప్తికి మితో లబ్ధం, నా దగ్గర వచ్చినాక ఏం లభించాము? ఇగో నిర్దుఃఖ, దుఃఖం ఏం లేకుండా ఆనందంలో ఉన్నాము అని చెప్పి మాట్లాడతారు. ఏమో ఎప్పటికి మీ దగ్గర నేను నాకు వద్ద అంటారు అమ్మ లక్ష్మీదేవి. సరే అని చెప్పి ఆమె ఒడిలోకి తీసుకుంటారు. అక్కడ ఆయన చేత లాలింపు పడతాడు. లాలింపు పడిన తర్వాత చాలాసేపు ఉండడు. పిల్లలు అమ్మాడుతూ ఉంటే తల్లిదండ్రులు కూర్చుని కూర్చున్నాడు అనుకోండి, ఏదో ఒడిలోకి పోవాలని అనిపిస్తుంది. పోతాడు, అన్నం ఎక్కడు, మళ్ళీ వెంటనే జారిపోతాడు, చాలాసేపు ఉంటాడు. ఈ పిల్లవాడు కూడా అట్నే మళ్ళీ కిందికి వచ్చేస్తాడు. కిందికి వచ్చి ఆహా అద్భుతంగా ఉన్న విధానం చూస్తాడు. చూసాక అది ఆనంద ప్రవాహం, సౌందర్య ప్రవాహం. అది తట్టుకోలేక పక్కకు వస్తాడు. పక్కకు వస్తే పక్కనే సౌందర్యం, వెనుకకు వస్తాడు, వెనుక సౌందర్యం, ఈ పక్కకు వస్తాడు, ఇక్కడ సౌందర్యం. ఓ ఇట్లా విభ్రమను ప్రదర్శన చేస్తూ ఉంటాడు, ఆనంద సాగరంలో ఉంది. అట్నే మన లక్ష్మణాచార్య గారు కూడా దివ్యమైనటువంటి ఆచార్య అనుగ్రహం చేత ఇప్పుడు మనం అంతా చెప్పినటువంటి ప్రకారంగా పరమదానికి వెళ్ళి పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ జక్షన్ క్రీడను రమమాణ ఆనందిస్తూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు, కుటుంబంతో సహా ఆడుకుంటూ ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? పరమాత్మకు అన్ని విధాల కైంకర్యం సేవ చేస్తూ ఉంటాడు. మనం అదే విన్నాం తిరుకచ్చి నంది గారి ద్వారా రామావి వారికి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, వీడు శేషభూతుడుగానే ఉంటాడు, ఆయన శేషిగానే ఉంటాడు. ఆయన సేవింపబడతాడు, ఆయన సేవిస్తూ ఉంటాడు. సేవించడం ఆనందం అంటే నిన్నే మనం విన్నాం. మనకి ఇష్టమైన వాళ్ళకి సేవ చేస్తే అది ఆనందంగా కింద లేక, ఇంకా చేయకపోతే ఎందుకు చేయనీయం అంటాం. ఇది నా ఇష్టం, నాకు ప్రేమ ఉన్నది. పిల్లగాడి సంఘం ఎక్కాలే ఉండదు. ఆయన తల్లికో లేకుంటే మన బంధువులకు ఇష్టం, అందువరకు ఎక్కించుకుంటాం అన్నమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క అనుభవాన్ని అనుభవించుకుంటూ పరమాత్మ సన్నిధానంలో కూడా మళ్ళీ ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏదైనటువంటి అవాంతరాలు రాకుండా, బంధువులకు కానీ, మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, ఇంటి వాళ్ళకి కానీ, బయ వాళ్ళకి కానీ అన్ని సక్రమంగా కార్యక్రమం జరిగేట్టుగా అక్కడ ఉండేటువంటి సంకల్పం చేత సన్నిధానంలో పరమాత్మ అన్ని చేసి ఉన్నాడు. వాళ్ళ యొక్క దివ్యమైన ఆశీస్సులు మనకు ఉంటాయి. అందుకని ఏమని చెప్పారు లాస్ట్కు,
అంటే ఇవన్నీ శ్రీమానసింది వాపుత అని చెప్పి దాటి శ్రీ వైకుంఠం ఉపేత్య, ఆ వైకుంఠం ఎటువంటిది నిత్యం, మనలాగా చంచలమైంది కాదు, అజడం, జడం కాదు, అంటే జ్ఞానాశ్రయం అర్థం. మనం మొన్ననే విన్నాం, పరమోదం ఎట్లా ఉంటుంది, సదా పశ్యంతి సూర్య అర్థం కదా. తస్మిన్ పరబ్రహ్మ సాయుధ్యం సమవాప్య, ఆ పరబ్రహ్మ యొక్క సాయుధ్యాన్ని పొంది సమం తేనైవ నందతి, ఆయనతో సమానంగా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. దానివల్ల కుమారం ధన్య, పరమాత్మ సంధ్యానం చేసి ధన్యుడైతాడు. అటువంటి ధన్యాత్మటువంటి అల్పాచార్య గారి యొక్క దివ్యమైనటువంటి ఆత్మలు పరమాత్మ సంధ్యానం జరిగింది. కాబట్టి వారి కార్యక్రమాలు చేయడమే మన లక్ష్యం తప్ప వాళ్ళ గురించి దుఃఖించవలసిన అవసరమే లేదు. దుఃఖం రాదంటే వస్తుంది. అమెరికా పోతున్న పిల్లవాడు ఉంటే దుఃఖమా సంతోషం రెండూ ఉంటాయి. అయ్యో కొడుకు చుట్టుపోతున్నాడు కదా ఆయన దుఃఖం ఉంటుంది. అది అమెరికాకు పోతున్నాడు, చదువుకుంటున్నాడు, లేకుంటే డబ్బు సంపాదించుకుంటున్నట్టు ఆనందం. అందుకన్నారు కదా, ఇది కూడా అటువంటిది. కానీ వారు భౌతికంగా లేరు, కానీ మరి ఎట్లా ఉన్నారు అంటే భౌతికం కాకుండా ఉన్నారు, ఆత్మరూపంలో ఉన్నారు. కళ్ళు మూసుకోండి, కనపడ్డా? కళ్ళు మూసుకొని రూపాన్ని ధ్యానం చేస్తే కనపడతాడు. వినపడతాడు. ఎప్పటికీ మీరు భావన చేసుకుంటుండండి, ఈ పని ఎట్లా చేయాలి, ఈ పని ఎట్లా చేయాలని చెప్పి మీరు అనుకుంటూ పడుకోండి. ఆ కళలో వచ్చి ఏం చేయాలని చెప్తారు. ఆ విధంగా ఆయన ఎప్పటికీ మొదలు పట్టే ఉన్నాడు. ఆయన పరమాత్మ దివ్యమైన సంఘంలో ఉన్నాడు. ఈ అర్చరాజ గతిని ఎవరైతే శృణియాలు శ్రావయేచ్చయ, ఎవరైతే వింటారో, ఎవరి విషయం చెప్తారో వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పూజలుగా శ్రీని పూజ పూజ